అందరికీ నమస్కారం. పూజా వేదికకు మీ అందరికీ స్వాగతం. ఉగాది పర్వదినం అంటేనే మనకి చాలా సంతోషం కలుగుతుంది. కొత్త సంవత్సరాది, కొత్త పండగ, శ్రీ పరాభవనామ సంవత్సరము అందరం కలిసి ఒకే చోట జరుపుకునే పండగ ఇది. ఈ పరాభవ నామ సంవత్సరం మార్చి 19వ తారీఖు వస్తుంది. అలాగే మన ఇంట్లో చిన్న చిన్న వస్తువులు తెచ్చుకోవడం వల్ల మనం బోళ్ళంత ఐశ్వర్యాన్ని, అలాగే లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఈ వీడియోలో మనం ఉగాది నాడు ఇంటికి తీసుకురావాల్సిన ఆ వస్తువుల గురించి తెలుసుకుందాం. ముందుగా తెచ్చుకోవాల్సింది కొత్త మట్టి కుండ. ఉగాది నాడు కొత్త మట్టి కుండను కొనడం సాక్షాత్తు లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడంతో సమానం. ఈ కుండలో కనుక మనం నీళ్లు నింపి అందులో కొన్ని వేప పువ్వులు, తులసి దళాలు వేసి ఉంచితే ఇంట్లోని ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఇంట్లో మొత్తం పాజిటివిటీ అనేది నిండుతుంది. అలాగే ఉగాది రోజున పచ్చటి తోరణాలు మరియు పూజా సామాగ్రిని కూడా తెచ్చుకుంటాం. చాలా చాలా మంచిది. ఉగాది నాడు మన ఇంటికి ముఖద్వారానికి చక్కగా మనం మామిడి ఆకులతో తోరణాలని వేసుకుంటాం కదా. వాటిని చాలామంది ఏమనుకుంటామంటే ఏదో ఈ మామిడి ఆకులు అలంకరణకి మాత్రమే ఉపయోగపడతాయి అనే భావనలో ఉంటాం అనమాట. కానీ ఇలా ఈ మామిడి ఆకుల్ని తగిలించడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో పాజిటివిటీ వరకు చాలా మేరకు ఉంటుందన్నమాట. అలాగే ఈ రోజున వెండి లేదా రాగి ప్రమిదలు లేదా కొత్త పూజా పాత్రలు కొనటం వల్ల కూడా ఇంట్లో చాలా వరకు సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు చేసే పని ఏంటంటే ఉగాదికి కానీ ఏదైనా కొత్త పండుగలకు కానీ కొత్త బట్టలు ధరిస్తూ ఉంటారనమాట. అలాగే ఉగాది ఒక సంవత్సరాన్ని ఆరంభించే సమయం. ఉగాది అంటేనే కొత్తదనం కదా. అలాంటి కొత్తదనం ఉన్న ఈ పండుగ రోజు కొత్త బట్టలు ధరించడం వల్ల మనసులో ఉత్సాహం పెరిగి నూతన సంవత్సరానికి సానుకూల ఆరంభం లభిస్తుందన్నమాట. ముఖ్యంగా పసుపు రంగు వస్త్రాలు కానీ లేకపోతే తెలుపు రంగు వస్త్రాలు కానీ వీటన్నిటినీ ధరించడం ఇంకా మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండి చాలా పాజిటివిటీని మనం సొంతం చేసుకోవచ్చు. వీలైన వాళ్ళు, కుదిరిన వాళ్ళు ఒక గోల్డ్ కాయిన్ని కానీ సిల్వర్ కాయిన్ని కానీ తెచ్చి పెట్టుకుంటాం. ఈ ఉగాది రోజున కొనుగోలు చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా నిలకడగా ఉంటుంది. ఇది అక్షయ పాత్రలాగా మన ఇంట్లో ఉండడం వల్ల మన సంపాదనని చాలా వరకు కూడా ఇది పెంచుతుందన్నమాట. అలాగే ఇంకా పసుపు, కుంకుమ మరియు ఉప్పు ఇవన్నిటినీ కూడా ఈ ఉగాది రోజున కొనడం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇవి మనకి చాలా అతి తక్కువ ధరలోనే లభించే వస్తువులు, కానీ వీటి వల్ల చాలా ఐశ్వర్య కారకాలన్నమాట. ఉగాది నాడు ఒక కొత్త ప్యాకెట్ ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని మన పెద్దలు నమ్ముతూ ఉంటారు. ఈ చిన్న చిన్న రెమెడీస్ అన్నిటినీ కూడా ఆచరించుకొని ఈ పరాభవనామ సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పూజా వేదిక తరపున కోరుకుంటున్నాము.